కమింగ్ టు ద క్యూఐ ఇంట్రో క్లాసెస్. సో ఈరోజు మనం మాన్యువల్ టెస్టింగ్ పైన ఒక చిన్న డెమో సెషన్ చూద్దాము. సి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ క్యూఐ, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ టెస్టింగ్, సో వీ షుడ్ నో అబౌట్ ఎస్డిఎల్సి. మనందరికీ కూడా కంపల్సరీ ఎస్డిఎల్సి అనేది తెలిసి ఉండాలి. ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎస్డిఎల్సి అంటే అర్థం ఏంటమ్మా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో here in this SDLC we have a steps to develop a software. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటి? సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి ఎస్డిఎల్సిలో ఉంటాయి. సో అబ్జర్వ్ ద ఫస్ట్ స్టెప్. ఎస్డిఎల్సిలో ఫస్ట్ స్టెప్ ఏముంటుందో చూడమ్మా. ఇనిషియల్లీ రిక్వైర్మెంట్ కలెక్షన్. దీన్నే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటాం, లేదా రిక్వైర్మెంట్ కలెక్షన్ అంటాము. సో ఈ రిక్వైర్మెంట్ కలెక్షన్లో ఏం జరుగుతుందంటే, ఇన్ అవర్ ఐటీ కంపెనీ వీ హ్యావ్ ఏ టీమ్ లైక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్. మన ఐటీ కంపెనీలో ఒక టీం ఉంటుంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్ అనేది. సో లేదా రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్ అంటాం. ద టీమ్ విల్ గో టు ద క్లయింట్ ఏరియా. ద టీమ్ విల్ గో టు ద క్లయింట్ ఏరియా. దే విల్ డిస్కస్ విత్ ద క్లయింట్. దే విల్ డిస్కస్ విత్ ద క్లయింట్ అండ్ ద గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ క్లయింట్ అంటే ఎవరమ్మా? హూ ఇస్ అ క్లయింట్ ఆర్ హూ ఇస్ అ వెండర్? సో వీటన్నిటికన్నా ముందర మనకి అసలు వెండర్ అంటే ఎవరు, క్లయింట్ అంటే ఎవరు అనేది మనకి తెలియాలి. సే వెండర్ మీన్స్ హూ డెవలప్స్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ని డెవలప్ చేసేవాడిని ఏమంటున్నా? వెండర్ అంటున్నా. సో క్లయింట్ మీన్స్ టు హూమ్ యు ఆర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఎవరి కోసం అయితే డెవలప్ చేస్తున్నామో వాడిని ఏమంటున్నామో క్లయింట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, సో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్స్ ఎ ప్రాజెక్ట్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్. ఎగ్జాంపుల్గా అలా అనుకుందామా. విప్రో కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్కి ఒక ప్రాజెక్ట్ చేస్తుంది అనుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్లో హూ ఇస్ అ వెండర్ అండ్ హూ ఇస్ అ క్లయింట్? ఇక్కడ వెండర్ అంటే ఎవరవుతారమ్మా? క్లయింట్ అంటే ఎవరవుతారు? సో ఇక్కడ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నది ఎవరమ్మా? ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నది విప్రో. సో ద విప్రో పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ అ వెండర్. ఇక్కడ విప్రో అనేది వెండర్ అవుతుంది. సో ఎవరి కోసం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారమ్మా? దే ఆర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ కోసం డెవలప్ చేస్తుంది. సో హియర్ ద ఐసిఐసిఐ ఈస్ కాల్డ్ యాజ్ అ క్లయింట్. ఐసిఐసిఐ అని ఇక్కడ మనం ఏమంటున్నామా? క్లయింట్ అని పిలుస్తాం. వెండర్ మీన్స్ హూ డెవలప్స్ ద ప్రాజెక్ట్ అండ్ ద క్లయింట్ మీన్స్ టు హూమ్ యు ఆర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. ఎవరి కోసం అయితే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నామో వాళ్ళని ఏమంటున్నాం? క్లయింట్ అంటున్నాం. సో ఇన్ అవర్ ఐటీ కంపెనీ, మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీం ఉంటుంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీం లేదా రిక్వైర్మెంట్ కలెక్షన్ టీం. సో ఆ టీం అనేది క్లయింట్ ఏరియాకి వెళ్ళి క్లయింట్తో డిస్కస్ చేసి, అంటే క్లయింట్కి ఏం కావాలి అనేది డిస్కస్ చేసి, ఆ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసి ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని డాక్యుమెంటేషన్ చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ చేస్తారు. ఎలా డాక్యుమెంట్ చేస్తారు చూడండి. ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్ యాజ్ బిఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఎలా డాక్యుమెంటేషన్ చేస్తారమ్మా? బిఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. సో హియర్ ద బిఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఎఫ్ఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకే. సో జస్ట్ ఇదంతా కూడా ఇనీషియల్ అంటే మనం టెస్టింగ్లోకి వెళ్ళడానికన్నా ముందర అసలు మన ఐటీ కంపెనీలో ఏం జరుగుతుంది, యాజ్ అ క్యూఐ ఇంజనీర్గా అసలు మన రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి రఫ్గా మాట్లాడుకుందాం. ఓకే. బట్ యాజ్ అ క్యూఐ ఇంజనీర్గా, యాజ్ అ టెస్ట్ ఇంజనీర్గా మీరేమైనా రిక్వైర్మెంట్ కలెక్షన్లో ఇన్వాల్వ్ అవుతారా అంటే నో. యాజ్ అ క్యూఐ ఇంజనీర్ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రిక్వైర్మెంట్ కలెక్షన్. సో వేర్ ఈస్ యువర్ జాబ్? మా ఎస్డిఎల్సిలో మన జాబ్ ఎక్కడ ఉంది చూడమ్మా. అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ విత్ టెస్టింగ్. మన జాబ్ అనేది ఓన్లీ టెస్టింగ్తోనే ఉంటుందమ్మా. రిమైనింగ్ ఇష్యూస్ జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వీలైతే మనం బిఆర్ఎస్ ఎలా ఉంటుంది, ఎఫ్ఆర్ఎస్ ఎలా ఉంటుంది, ఆ టెంప్లెట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఎస్డిఎల్సిలో రిక్వైర్మెంట్ కలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఫీచర్ నెక్స్ట్ స్టెప్ ఏముంది చూడడం ఇక్కడ? feasibility analysis. The next stage is feasibility analysis. So what is the meaning of a feasibility? Feasibility అంటే జనరల్గా మీనింగ్ ఏంటమ్మా? feasibility is nothing but the possibility. ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి మన దగ్గర నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో అందులో మనం ఏం చూస్తాము? బెస్ట్ ఏంటి అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైలీ మీ ఆఫీస్కి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. మీరు క్యాబ్లో వెళ్ళచ్చు, లేదా బైక్ మీద వెళ్ళచ్చు, లేదా బస్లో వెళ్ళచ్చు, ఆటోలో వెళ్ళచ్చు. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, నెంబర్ ఆఫ్ ఫీజిబిలిటీస్. అందులో మీ కంఫర్ట్ని బేస్ చేసుకొని అండ్ ఆ టైమింగ్స్ బేస్ చేసుకొని యు ఆర్ గోయింగ్ టు చూస్ యువర్ డెసిషన్. అది క్యాబా లేదా బస్సా బైకా అనేది మీరు డెసిషన్ తీసుకుంటారు.
ఫీజిబిలిటీ అనాలిసిస్లో సో అవుట్ ఆఫ్ ఎ మల్టిపుల్ ఫీజిబిలిటీస్ ద బెస్ట్ ఏంటనేది చూజ్ చేసుకునే దాన్ని ఇక్కడ ఏమంటామా ఫీజిబిలిటీ అనాలిసిస్ అంటాం. అయితే ఇక్కడ ఫీజిబిలిటీ అనాలిసిస్లో మన HDLCలో మెయిన్గా ఒక 4 ఇష్యూస్ని ఇక్కడ అనాలిసిస్ చేస్తారన్న. ఏంటి ఆ 4 ఇష్యూస్ ఒకసారి చూడండి. ద ఫస్ట్ వన్ ఈజ్ ద డొమైన్ అనాలిసిస్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద డొమైన్ అనాలిసిస్. డొమైన్ అనాలిసిస్ అంటే అర్థం ఏంటమ్మా? ద ప్రాజెక్ట్ ఈస్ కమింగ్ అండర్ విచ్ డొమైన్? ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్ అండర్లోకి వస్తుంది? అంటే మన భాషలో చెప్పాలి అంటే ప్రాజెక్ట్ అనేది ఏ సెక్టార్లోకి వస్తుంది? ఈజ్ ఇట్ ఎ బ్యాంకింగ్ సెక్టార్, ఈజ్ ఇట్ ఎ ఈ-కామర్స్ సెక్టార్, ఈజ్ ఇట్ ఎ హెల్త్ కేర్? సో లైక్ దట్ మన ప్రాజెక్ట్ అనేది ఏ సెక్టార్లోకి వస్తుంది, ఏ డొమైన్లోకి వస్తుంది అనేది ఫస్ట్ అనాలిసిస్ అమ్మ. దాన్ని ఏమంటాం? డొమైన్ అనాలిసిస్ అంటాం. సో సెకండ్ వన్ ఈస్ ద టెక్నాలజీ. సో విచ్ ఈస్ ద బెస్ట్ టెక్నాలజీ టు డెవలప్ ద ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఏ టెక్నాలజీ అయితే బాగుంటుంది? ఐ మీన్ జావాలో డెవలప్ చేస్తే బాగుంటుందా, .NETలో డెవలప్ చేస్తే బాగుంటుందా? సో ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీ, ఏ టెక్నాలజీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది రెండో అనాలిసిస్. ద థర్డ్ అనాలిసిస్ ఈస్ రిసోర్సెస్. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అవసరమయ్యేటటువంటి హార్డ్వేర్ రిసోర్సెస్ ఏంటి, సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ ఏంటి? అర్థమవుతుందమ్మా? సో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి హార్డ్వేర్ రిసోర్సెస్ ఏం అవసరం ఉంటుంది, సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఏంటంటే అవసరం ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ మ్యాన్ పవర్ ఎంత అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి సో థర్డ్ అనాలిసిస్ అమ్మ. వీటిని రిసోర్సెస్ అనాలిసిస్ అంటారు. ద నెక్స్ట్ వన్ ఈస్ టైమ్ అండ్ బడ్జెట్. టు కంప్లీట్ ద ప్రాజెక్ట్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, హౌ మచ్ బడ్జెట్ ఇట్ విల్ టేక్. దీన్ని టైమ్ అండ్ కాస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారమ్మా. ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఎంత కాస్ట్ తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఫీజిబిలిటీ అనాలిసిస్లో అనలైజ్ చేస్తూ ఉంటారు. కోర్స్ యాజ్ అ QA ఇంజనీర్ వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా మన ఇన్వాల్వ్మెంట్ అంటే ఏం లేదమ్మా, జస్ట్ థియరిటికల్గా తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాం. సో ఫీజిబిలిటీ అనాలిసిస్లో 4 ఇష్యూస్ ఏంటమ్మా అనాలిసిస్ చేస్తారు. ద ఫస్ట్ వన్ ఈజ్ డొమైన్ అనాలిసిస్. మన ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్లోకి వస్తుంది, ఐ మీన్ ఏ సెక్టార్లోకి వస్తుంది. టెక్నాలజీ, సో ఏ టెక్నాలజీలో మన ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే బాగుంటుంది, అది జావాయా, .NET అండ్ సో. రిసోర్సెస్, సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అవసరమయ్యేటటువంటి హార్డ్వేర్ రిసోర్స్ ఏంటి, సాఫ్ట్వేర్ రిసోర్స్ ఏంటి, హ్యూమన్ రిసోర్స్ ఏంటి. నెక్స్ట్ అమ్మ టైమ్ అండ్ బడ్జెట్. సో టు కంప్లీట్ ద ప్రాజెక్ట్, so how much time it will take and how much cost it will take. So all these things will be analyzed in the feasibility analysis. Okay, మా HDLCలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి ఏముంటుంది, స్టెప్స్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటి? సో ఇనీషియల్గా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటమ్మా ఫీజిబిలిటీ అనాలిసిస్. ద థర్డ్ వన్ ఈస్ డిజైనింగ్. సో డిజైనింగ్లో 2 types ఆఫ్ డాక్యుమెంట్స్ డిజైన్ చేస్తారమ్మా. సో వాట్ ఆర్ ద 2 types ఆఫ్ డాక్యుమెంట్స్? HLD and LLD. So HLD stands for high level designing, LLD stands for low level design. HLD stands for high level designing, LLD stands for low level designing. HLD is representing the complete project architecture, LLD is representing the individual module architecture. HLDలో కంప్లీట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది, వేరేజ్ LLDలో ఇండివిజువల్ మాడ్యూల్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్లో 2-3 మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, ప్రతి మాడ్యూల్ కోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎందులో ఉంటుందమ్మా, LLDలో ఉంటుంది. హై లెవెల్ డిజైనింగ్ అండ్ హియర్ LLD మీన్స్ లో లెవెల్ డిజైనింగ్. అఫ్ కోర్స్ యాజ్ అ QA ఇంజనీర్ మన ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కూడా ఉండదమ్మా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద కోడింగ్. కోడింగ్ మీన్స్ ద డెవలపర్స్ విల్ డెవలప్ ద సోర్స్ కోడ్ హియర్. ఇక్కడ డెవలపర్స్ అనేవాళ్ళు లేదా ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు, సో దే విల్ డెవలప్ ద సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే అర్థం ఏంటమ్మా, ద కోడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ యువర్ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే కోడ్ని ఏమంటున్నామా, సోర్స్ కోడ్ అంటే. సో ఆఫ్టర్ దిస్ ఇక్కడ కోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత సోర్స్ కోడ్ని ప్రిపేర్ చేసిన తర్వాత నౌ కమింగ్ టు అవర్ ఫేస్ యాజ్ ఎ QA ఇంజనీర్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెస్టింగ్. సో యాజ్ ఎ QA ఇంజనీర్ మన జాబ్ ఏంటి అంటే వీ నీడ్ టు డౌన్లోడ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్, వీ నీడ్ టు డౌన్లోడ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ ఆల్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మన ప్రాజెక్ట్లో ఫుల్ఫిల్ అయ్యాయా లేదా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. వేర్ ఈస్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్? మన HDLCలో క్లయింట్ రిక్వైర్మెంట్స్ అంటే ఎక్కడ ఉన్నాయి చూడమ్మా. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ సీ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్.
సో ఈ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వీ నీడ్ టు డౌన్లోడ్ దట్ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్‌ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ నీడ్ టు స్టడీ ద రిక్వైర్మెంట్స్ అండ్ వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు కంపేర్ వెదర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్. ప్రాజెక్ట్‌లో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యాయా లేదా అని చెక్ చేయడం మన జాబ్. బట్ ఈ చెకింగ్ కోసం మీరేదైనా ఒక ప్రోగ్రామ్ రాసి చెక్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటున్నాం. వితౌట్ ఎనీ ప్రోగ్రామ్ ఏం లేకుండా మాన్యువల్‌గా చెక్ చేస్తే దాన్ని ఏమంటున్నాము? మాన్యువల్ టెస్టింగ్ అంటున్నాం. సీ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఒక అపార్ట్మెంట్ ఉంది. ఒక 50 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఒకటుంది. సో ఆ అపార్ట్మెంట్‌కి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. యాస్ వెల్ యాస్ స్టెప్స్ ఫెసిలిటీ కూడా ఉందమ్మా. సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాలి లేదా సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. సో గో బై స్టెప్స్. స్టెప్స్ ద్వారా మీరు ఫస్ట్ ఫ్లోర్ లేదా సెకండ్ ఫ్లోర్‌కి వెళ్లారు. సో ఇలా స్టెప్స్ ద్వారా వెళ్తే దాన్ని ఏమంటున్నామో మాన్యువల్ ప్రాసెస్ అంటాం. సో మీరు 10థ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి లేదా 20థ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి లేదా 30థ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. బెటర్ వి నీడ్ టు గో విత్ ఎ లిఫ్ట్. లిఫ్ట్ అనేది యూజ్ చేస్తుంటాం. ఆ లిఫ్ట్ ద్వారా మనం ఆ 10థ్ ఫ్లోర్ లేదా 20థ్ ఫ్లోర్‌కి వెళ్ళడాన్ని ఇక్కడ ఏమంటున్నామో ఆటోమేషన్ అంటున్నాం. అంటే మీరు ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. లిఫ్ట్ కోసం ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ వెయిట్ చేయాలి. సో లిఫ్ట్ కోసం 10 మినిట్స్ వెయిట్ చేయడానికి బదులుగా మీరు మాన్యువల్‌గానే ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళిపోవచ్చు. సో అలా కాదు మీరు 10థ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. దెన్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ లిఫ్ట్. లిఫ్ట్ కోసం వెయిట్ చేసి మీరు కంఫర్టబుల్‌గా 10థ్ ఫ్లోర్‌కి వెళ్ళగలుగుతారు. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా? సో ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ అనేది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి తక్కువ ఉండేటప్పుడు. అంటే మీరు ఒక ప్రాజెక్ట్‌ని టెస్ట్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తక్కువ ఇన్పుట్స్‌తో టెస్ట్ చేయాలి అనుకున్నట్టయితే బెటర్ యూ కెన్ గో విత్ ఎ మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్‌లోకి వెళ్ళొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ఎ అప్లికేషన్ విత్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్స్, మీరు ఒక అప్లికేషన్‌ని ఒక 100 ఇన్పుట్స్‌తో టెస్ట్ చేయాలి లేదా ఒక 1000 ఇన్పుట్స్‌తో టెస్ట్ చేయాలి. దెన్ బెటర్ గో విత్ ఆటోమేషన్. అలాంటప్పుడు మనం ఆటోమేషన్‌లో ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. వన్ మోర్ థింగ్, మీరు కొన్ని టెస్టింగ్స్‌ని ఓన్లీ వన్ టైమ్ టెస్టింగ్ అంటారమ్మా. ఆ టెస్టింగ్ ఓన్లీ ఒకసారి చేస్తే సరిపోతుంది. అలాంటి వన్ టైమ్ టెస్టింగ్స్ ఏమైనా ఉంటే బెటర్ యూ కెన్ గో విత్ ఎ మాన్యువల్. అండ్ ఇఫ్ ద సేమ్ టెస్టింగ్ షుడ్ బి రిపీటెడ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్‌లో సేమ్ టెస్టింగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి. దెన్ బెటర్ గో విత్ ఆటోమేషన్. ఆటోమేషన్‌లో యూ నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ అండ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఇన్ ఫ్యూచర్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ యూజ్ దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌ని ఫ్యూచర్‌లో మీరు ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటున్నామో సో ఆటోమేషన్ అంటారు. అర్థమైందమ్మా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి అపార్ట్మెంట్‌లో. సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళడం అనేది చాలా చిన్న టాస్క్. కాకపోతే పర్ డే ఒక 20 టైమ్స్ మీరు సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళాల్సింది. సో పర్ డే 20 టైమ్స్ అంటే నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ చాలా ఎక్కువున్నాయి కదమ్మా! సో అలాంటప్పుడు బెటర్ గో విత్ ఎ లిఫ్ట్. లిఫ్ట్ యూజ్ చేయడమే మంచిదండి. ఇక్కడ కూడా అంతే అమ్మా. సో మనం మాన్యువల్‌కి వెళ్ళాలా? ఆటోమేషన్‌కి వెళ్ళాలా? అనేది ఫస్ట్ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ పైన డిపెండ్ అయి ఉంటుందమ్మా. మీరు ఒక అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు, ఒక ప్రాజెక్ట్‌ని టెస్ట్ చేసేటప్పుడు సో నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తక్కువ ఉన్నట్టయితే మాన్యువల్‌లోకి వెళ్తారు. నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నట్టయితే ఆటోమేషన్‌లోకి వెళ్తారు. సో ఇఫ్ ద టెస్టింగ్ ఈస్ ఓన్లీ వన్ టైమ్ టెస్టింగ్, బెటర్ యూ కెన్ గో విత్ ఎ మాన్యువల్. If the testing is continuously repeating in future multiple times, number of times ఫ్యూచర్‌లో ఆ టెస్టింగ్ రిపీట్ చేయాల్సి ఉంది అంటే బెటర్ గో విత్ ఎ ఆటోమేషన్. ఓకే. అది కూడా మనం చూద్దాం. సో ఆటోమేషన్‌లో కోడ్ ఎలా రాయాలి? వెబ్ డ్రైవర్ యూజ్ చేసి కోడ్ ఎలా రాయాలి? సో అవన్నీ కూడా మనం ఫ్యూచర్‌లో చూద్దాము. సో జస్ట్ ఈరోజైతే ఓన్లీ మాన్యువల్ వరకు డెమో ఇస్తున్నాను. అండ్ టెస్టింగ్ సంబంధించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెలీనియం. రేపటి క్లాస్‌లో మనం సెలీనియం కోసం డిస్కస్ చేద్దాం. సో హియర్ ఆఫ్టర్ ద టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఏముంది చూడమ్మా ఎస్‌డిఎల్‌సిలో రిలీజ్ అండ్ మెయింటెనెన్స్. సో రిలీజ్ అంటే అర్థం ఏంటమ్మా? సింపుల్లీ ఇన్‌స్టాల్ యువర్ అప్లికేషన్ ఇన్ ద క్లయింట్ ఏరియా. మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని క్లయింట్ ఏరియాలో ఇన్‌స్టాల్ చేయడాన్ని రిలీజ్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ రిలీజ్, ఆ రిలీజ్ తర్వాత ఇఫ్ ద క్లయింట్ నీడ్స్ ఎనీ మోడిఫికేషన్స్, సో క్లయింట్‌కి ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం అనుకున్నట్టయితే, సో లేదా క్లయింట్ ఈస్ హావింగ్ సమ్ ఇష్యూస్, క్లయింట్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, సో దట్ విల్ టేక్ కేర్ బై ద మెయింటెనెన్స్ పీపుల్. అవన్నీ కూడా మనకి మెయింటెనెన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళనే ప్రొడక్షన్ సపోర్టింగ్ టీమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఎ రఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్‌డిఎల్‌సి. అంటే మనం టెస్టింగ్‌లోకి వెళ్ళాలి అంటే బిఫోర్ దట్ వి షుడ్ నో అబౌట్ ఎస్‌డిఎల్‌సి. ఎస్‌డిఎల్‌సి కోసం తెలియాలి మనకి. సో దట్స్ వై roughly I explained about the SDLC, software development life cycle. Okay, fine. As a QA engineer, what is our job responsibilities? QA engineer గా రేపు మీరు చేయాల్సిన వర్క్ ఏముంటుంది మీ ఆర్గనైజేషన్, మీ కంపెనీలో? సో ఇనిషియల్లీ వి నీడ్ టు డౌన్లోడ్ ద రిక్వైర్మెంట్స్. యాజ్ ఎ QA engineer గా మనం చేయాల్సిన ఫస్ట్ జాబ్ ఏంటమ్మా?
వీ నీడ్ టు డౌన్లోడ్ ద రిక్వైర్మెంట్స్. మన క్లయింట్ రిక్వైర్మెంట్స్‌ని, మన ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. సో, ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద రిక్వైర్మెంట్స్ వీ నీడ్ టు స్టడీ ద రిక్వైర్మెంట్స్. మనకి రిక్వైర్మెంట్స్ చదవడానికి టైమ్ ఇస్తారు. సో, వీ నీడ్ టు స్టడీ ద రిక్వైర్మెంట్స్ చదవాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ ఎలా ఉంటుంది? ఎఫ్ఆర్ఎస్ ఎలా ఉంటుంది? రఫ్‌గా ఒక్కసారి చూపిస్తాను చూడమ్మా. ఐ విల్ షో ద బీఆర్ఎస్ టెంప్లెట్ అండ్ ఎఫ్ఆర్ఎస్ టెంప్లెట్ అనేది ఒకసారి మనం చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ టెంప్లెట్? టెంప్లెట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టెంప్లెట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్ ఆర్ ఎ ప్రీడిఫైన్డ్ ఫార్మాట్. టెంప్లెట్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్ లేదా ప్రీడిఫైన్డ్ ఫార్మాట్. ఏం లేదమ్మా, మన భాషలో చెప్పాలి అంటే చిన్న ఎగ్జాంపుల్. మీరు ఒక రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. మీరు టికెట్ రిజర్వేషన్ చేద్దామని. సో, ట్రైన్ టికెట్ రిజర్వేషన్ కోసం. అక్కడ ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది కదమ్మా! ఆ ఫార్మ్ ఫిల్ చేసి ఇస్తేనే మనకి వాడు టికెట్ రిజర్వ్ చేస్తాడు. సో, ఆ అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో, రిజర్వేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో, ఆ ఫార్మ్‌ని ఇక్కడ మనం ఏమంటున్నామా? టెంప్లెట్ అంటున్నాం. సో, లేదా మీరు ఒక బ్యాంక్‌కి వెళ్లారు అమౌంట్ డిపాజిట్ చేద్దామని. సో, అక్కడ కూడా ఒక ఫార్మ్ ఉంటుంది కదమ్మా! సో, ఆ ఫార్మ్ ఏదైతే ఉందో, ఆ ఫార్మ్‌ని ఇక్కడ ఏమంటున్నాం? టెంప్లెట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్‌కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీరు ఆ ఫార్మ్ ఫిల్ చేస్తేనే మీ దగ్గర వాడు డిపాజిట్ తీసుకుంటాడు. అంతేగాని మీరు ఒక వైట్ పేపర్ మీద ఒక లెటర్ రాసిస్తే వాడు డిపాజిట్ తీసుకుంటాడంటే అలా తీసుకోడు కదమ్మా! కంపల్సరీ యూ నీడ్ టు ఫిల్ ద ఫార్మ్. ఆ ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రీ డిఫైన్డ్ ఫార్మ్ ఏదైతే ఉందో, ఆ ప్రీ డిఫైన్డ్ ఫార్మ్‌ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామా? టెంప్లెట్ అని పిలుస్తున్నాం. సో, ఎవరైనా టెంప్లెట్‌కి డెఫినిషన్ నోట్ చేయాలి అనుకుంటే చేసుకోండమ్మా. సో, టెంప్లెట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్ ఆర్ ఎ ప్రీడిఫైన్డ్ ఫార్మాట్. Predefined structure or predefined format. Okay. So, what about BRS? BRS అంటే ఏంటమ్మా? Note it down. So, BRS stands for Business Requirement Specification. Business Requirement Specification. Note it down. It is the raw data given by the client. It is the raw data గివెన్ బై ద క్లయింట్. మన క్లయింట్ ఇచ్చేటటువంటి ఒక రా డేటాని ఇక్కడ ఏమని పిలుస్తున్నామా? బీఆర్ఎస్ అని పిలుస్తా ఉన్నాం. బీఆర్ఎస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ రా డేటా గివెన్ బై ద క్లయింట్. సో, మనం ఎస్‌డిఎల్‌సిలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదమ్మా! ఎస్‌డిఎల్‌సిలో ఫస్ట్ ఫేజ్ ఏంటి? రిక్వైర్మెంట్ కలెక్షన్. సో, మన ఐటీ కంపెనీ నుంచి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్ అనేది క్లయింట్ ఏరియాకి వెళ్తుంది. క్లయింట్‌తో డిస్కస్ చేసి ఆ రిక్వైర్మెంట్స్‌ని ఇక్కడ బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్ రూపంలో డిజైన్ చేస్తా ఉంటారు. సో, బీఆర్ఎస్‌లో క్లయింట్ ఇచ్చేటటువంటి రా డేటాని ఏమంటున్నాం ఇక్కడ? బీఆర్ఎస్ అంటున్నాం. సో, బీఆర్ఎస్‌లో ఫస్ట్ పాయింట్ ఏముంది చూడమ్మా? ఇంట్రడక్షన్. సో, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్. ఏంటంటే మా కస్టమర్ ఇంట్రడక్షన్ ఆర్ క్లయింట్ ఇంట్రడక్షన్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్‌లో ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో మన క్లయింట్ ఎవడమ్మా? ఐసిఐసిఐ బ్యాంక్ ఈస్ అవర్ క్లయింట్. సో, ఇక్కడ క్లయింట్ ఇంట్రడక్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ద ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ క్లయింట్. ద ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ ఐసిఐసిఐ బ్యాంక్. లైక్ వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో, ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ బ్యాంక్. ఆ బ్యాంక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమంటున్నారమ్మా? సో, క్లయింట్ ఇంట్రడక్షన్ లేదా కస్టమర్ ఇంట్రడక్షన్ అంటున్నారు. మరి ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అప్లికేషన్. లైక్ వాళ్ళకి ప్రాజెక్ట్‌లో ఎన్ని మాడ్యూల్స్ కావాలి? సో, ఆ ఫంక్షనాలిటీస్ ఏం కావాలి? ఇన్‌పుట్ ఏమి ఇచ్చేటప్పుడు అవుట్‌పుట్ ఏం కావాలి? ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అప్లికేషన్. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు అర్థం కావడానికి. సో, ఒక డెమో క్లాస్‌లో మై ఇంట్రడక్షన్ ఈస్ డిఫరెంట్. మై కోర్స్ ఇంట్రడక్షన్ ఈస్ డిఫరెంట్. మై ఇంట్రడక్షన్ అంటే అర్థం ఏంటమ్మా? సో, సెల్ఫ్ ఇంట్రడక్షన్. అంటే నా పేరేంటి? నేనేం ఐ మీన్ నా క్వాలిఫికేషన్ ఏంటి? నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇవన్నీ కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్. దట్ ఈస్ ఎ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. మరి మై కోర్స్ ఇంట్రడక్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ఈ కోర్స్‌లో నేను మీకు ఏంటేంటి చెప్తాను అనేది ఏముంటుందమ్మా? కోర్స్ ఇంట్రడక్షన్. అంటే మై ఇంట్రడక్షన్ ఈస్ డిఫరెంట్. మై కోర్స్ ఇంట్రడక్షన్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కూడా అంతేనమ్మా. సో, క్లయింట్ ఇంట్రడక్షన్ అంటే క్లయింట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ అంటే ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. సో, నెక్స్ట్ వన్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో, ప్రెజెంట్ క్లయింట్ ఏరియాలో ఉండేటటువంటి సిస్టమ్‌ని ఏమంటున్నామా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అంటే అట్ ప్రెజెంట్ క్లయింట్ ఏరియాలో వర్క్ ఫ్లో ఎలా జరుగుతుంది? ప్రెజెంట్ క్లయింట్ ఏరియాలో వర్క్ అనేది ఎలా జరుగుతుంది? దాన్ని ఏమంటున్నామా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్. మన క్లయింట్ ఎవరమ్మా? ఎగ్జాంపుల్‌గా ఐసిఐసిఐ బ్యాంక్ అనుకుంటున్నాం కదా! ఏదో రఫ్‌గా. సో, ఐసిఐసిఐ బ్యాంక్‌లో ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎలా ఉంది? అంటే డిపాజిట్స్‌కి వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి? లేదా విత్‌డ్రాకి వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి? ఒక లోన్ కోసం అక్కడ ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి? ఒక ఆర్‌డీ కోసం వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి? లేదా ఒక ఎఫ్‌డీ కోసం వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్
అట్ ప్రెజెంట్ అక్కడ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాన్నేమంటామా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్. See, this existing system may be a manual system or it may be automated system. ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది మాన్యువల్ అయినా అయి ఉండొచ్చు లేదా ఆటోమేటెడ్ అయినా అయి ఉండొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్? ఏం లేదమ్మా, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. క్లయింట్ ఏరియాలో ఒక కంప్యూటర్ కూడా లేదు. కంప్లీట్‌గా మాన్యువల్‌గానే, అంటే బుక్స్‌తోనే పని జరుగుతుంది కంప్యూటర్ లేకుండా. దాన్నేమంటామా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఈస్ ఎ మాన్యువల్ సిస్టమ్ అంటాం. అలా కాదు, కంప్యూటర్స్‌తోనే వర్క్ చేస్తున్నారు. క్లయింట్ ఏరియాలో అట్ ప్రెజెంట్ కంప్యూటర్‌తోనే వర్క్ అనేది జరుగుతా ఉంది. అంటే వర్క్ ఏరియాలో సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో దాన్నేమంటామా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ఆటోమేటెడ్ సిస్టమ్ అంటాం. అంటే ప్రెజెంట్ క్లయింట్ ఏరియాలో ఉన్న సిస్టమ్ అనేది మాన్యువల్ సిస్టమా లేదా ఆటోమేటెడ్ సిస్టమా? అయితే మీకో డౌట్ రావచ్చమ్మా. ఆల్రెడీ ఆటోమేటెడ్ సిస్టమ్ అయితే మరలా మన దగ్గరికెందుకొస్తున్నారు వాళ్ళు? సీ, దే నీడ్ సమ్ అప్‌గ్రేడేషన్స్. దే నీడ్ ఎ లేటెస్ట్ ఫీచర్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చూడండి, ఒక కార్ షోరూమ్ ఉంది. కార్ షోరూమ్‌కి ఫస్ట్ టైమ్ కార్ కొనడానికి అక్కడికి వెళ్ళేవాడు ఉంటాడమ్మా. సో, ఆల్రెడీ కారు ఉన్నాడు కూడా వా కార్ ఎక్స్‌చేంజ్ చేసుకొని కొత్త కార్ కొనుక్కోవడానికి వెళ్ళేవాడు ఉంటాడు. ఇక్కడ కూడా సేమ్ మన కంపెనీకి, మన ఐటీ కంపెనీకి ఫస్ట్ టైమ్ ఆటోమేషన్‌లోకొచ్చే క్లయింట్ ఉంటాడు. ఆల్రెడీ వాడి దగ్గర అప్లికేషన్ ఉంది. బట్ హీ నీడ్స్ సమ్ న్యూ ఫీచర్స్ కోసం మన దగ్గరికొచ్చేవాడు కూడా ఉంటాడు. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మే బీ ఎ మాన్యువల్ సిస్టమ్ ఆర్ ఇట్ మే బీ ఆటోమేటెడ్ సిస్టమ్. రైట్. నౌ కమింగ్ టు ద డ్రాబ్యాక్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. మా క్లయింట్ మన దగ్గరికొచ్చాడంటే అర్థం ఏంటమ్మా? హి ఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్. సో, వాడి దగ్గర ప్రాబ్లమ్ ఉండడం వల్ల మన ఐటీ కంపెనీకొచ్చాడు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయమని. సో, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్? క్లయింట్ ఏరియాలో ప్రెజెంట్ వాడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటేంటి? సో, నెక్స్ట్ ప్రపోజ్డ్ సిస్టమ్. దీన్నే ఎక్స్‌పెక్టెడ్ సిస్టమ్ అని కూడా పిలుస్తా ఉంటారు. సో, వాట్ ద క్లయింట్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ అస్? క్లయింట్ మన దగ్గర నుంచి ఎలాంటి ప్రాజెక్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? ఈ రోజు అంతా కూడా థియరీయే ఉంటుందమ్మా. సో, రేపటి నుంచి మనం ప్రోగ్రామింగ్ అండ్ ఇన్‌స్టలేషన్స్ అవన్నీ మనం రేపటి నుంచి చూద్దాం. సో, ఈరోజు క్లాస్ అంతా కూడా కంప్లీట్‌గా థియరీ ఉంటుంది. ట్రై టు అండర్‌స్టాండ్ ద థియరీ. ఓకే. సో, ప్రపోజ్డ్ సిస్టమ్ లేదా ఎక్స్‌పెక్టెడ్ సిస్టమ్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ద క్లయింట్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ అస్? క్లయింట్ మన దగ్గర నుంచి ఎలాంటి ప్రాజెక్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. సో, నెక్స్ట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఆర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఈస్ ఎ పిక్చరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ సిస్టమ్. క్లయింట్‌కి ఎలాంటి అప్లికేషన్ కావాలి అనేది ఒక డయాగ్రామాటికల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటే దాన్నేమంటున్నామా? సిస్టమ్ ఆర్కిటెక్చర్ లేదా ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. సో, నెక్స్ట్ వన్ ఈస్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లిస్ట్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్. క్లయింట్ రిక్వైర్మెంట్స్ తాలూకా లిస్ట్‌ని ఏమంటున్నాడమ్మా ఇక్కడ? బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ద క్లయింట్ నీడ్స్ ఎ లాగిన్ పేజ్, ద క్లయింట్ నీడ్స్ ఎ కస్టమర్ రిజిస్ట్రేషన్ పేజ్, హీ నీడ్స్ ఎ డిపాజిట్ పేజ్, హీ నీడ్స్ ఎ విత్‌డ్రా పేజ్. సో, లిస్ట్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఈస్ కాల్డ్ యాస్ ఎ బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఇదంతా కూడా మనం బీఆర్ఎస్ టెంప్లేట్‌లో చూడొచ్చు. సో, వాట్ అబౌట్ ఎఫ్ఆర్ఎస్? ఎఫ్ఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. As a QA engineer, so we are depending on FRS only. మెయిన్‌గా మనం దేనిపైన డిపెండ్ అవుతామా? FRS పైన డిపెండ్ అవుతాం. సో, we need to prepare the test cases and the test data based on the FRS only. సో, మెయిన్‌గా యాస్ ఎ QA ఇంజినీర్‌గా మన జాబ్ ఏముంటుందమ్మా? టీసీ ప్రిపరేషన్. టీసీ ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? టెస్ట్ కేస్ ప్రిపరేషన్. సో, మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఫస్ట్ ఏం అడుగుతారంటే టెస్ట్ కేస్ ప్రిపరేషన్ వచ్చా రాదా అని అడుగుతారమ్మా. కెన్ యూ ప్రిపేర్ ఎ టెస్ట్ కేసెస్? తర్వాత ఏం అడుగుతారంటే కెన్ యూ ప్రిపేర్ ద టెస్ట్ డేటా? టెస్ట్ డేటాని ప్రిపేర్ చేయగలుగుతారా లేదా అని అడుగుతారు. సో, మీరు టెస్ట్ కేసెస్‌ని ప్రిపేర్ చేయాలన్నా లేదా టెస్ట్ డేటాని ప్రిపేర్ చేయాలన్నా మీరు దేని మీద డిపెండ్ అవుతారమ్మా? యూ మస్ట్ డిపెండ్ ద ఎఫ్ఆర్ఎస్. ఎఫ్ఆర్ఎస్ పైన మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఎఫ్ఆర్ఎస్‌ని మనం ప్రిపేర్ చేయట్లేదమ్మా. వి ఆర్ నాట్ ప్రిపేరింగ్ ద ఎఫ్ఆర్ఎస్. సో, ఎఫ్ఆర్ఎస్ అనేది ఎక్కడుంటుంది చూడమ్మా? మన ఎస్‌డిఎల్‌సిలో ఫస్ట్ ఫేజ్‌లో రిక్వైర్మెంట్ కలెక్షన్‌లోనే ఈ బీఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ అనేది డిజైన్ అవుతుంది. మనం ఎక్కడున్నామమ్మా? మనం ఏ ఫేజ్‌లో ఉన్నాం చూడండి. మనం టెస్టింగ్‌లో ఉన్నాం. సో, ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి బీఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్‌ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? డౌన్‌లోడ్ చేసుకొని వి నీడ్ టు స్టడీ ద ఎఫ్ఆర్ఎస్. మనం ఎఫ్ఆర్ఎస్‌ని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న ఎఫ్ఆర్ఎస్‌ని స్టడీ చేయాలి, చదవాలి. సో, ఎఫ్ఆర్ఎస్‌ని స్టడీ చేసి ఆ ఎఫ్ఆర్ఎస్‌ని బేస్ చేసుకొని మీరేం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందమ్మా? టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయాలి. టెస్ట్ డేటాని ప్రిపేర్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి నేను ఎఫ్ఆర్ఎస్ చెప్పేటప్పుడు సార్ ఎఫ్ఆర్ఎస్ ఎలా ప్రిపేర్ చేయాలని అడుగుతా ఉంటారు. ఎఫ్ఆర్ఎస్‌ని మనం ప్రిపేర్ చేయము.
మన ఐటీ కంపెనీలో ఎవరైతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్, ఆ రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్, సో బీఏ ఆర్గనైజేషన్‌లో బీఏ అండర్‌లో ఎవరైతే రిక్వైర్మెంట్ టీమ్ ఉందో దే విల్ ప్రిపేర్ ద బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. ఈ ఎఫ్ఆర్ఎస్ ప్రిపరేషన్‌లో మనం ఉండం. వి నీడ్ టు డౌన్‌లోడ్ ద ఎఫ్ఆర్ఎస్ అండ్ వి నీడ్ టు స్టడీ ద ఎఫ్ఆర్ఎస్. ఇప్పుడు వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ఎఫ్ఆర్ఎస్? అసలు ఎఫ్ఆర్ఎస్‌లో కంటెంట్ ఏముంటుందమ్మా? చూడండి, ఎఫ్ఆర్ఎస్‌లో మెయిన్‌గా మనకు 6 పాయింట్స్ ఉంటాయమ్మా. సో మనం ఒక 6 పాయింట్స్ లెక్క దీన్ని అర్థం చేసుకోవచ్చు ఎఫ్ఆర్ఎస్‌ని. ఫస్ట్ 3 పాయింట్స్ ఏమున్నాయో చూడమ్మా. ద ఫస్ట్ 3 పాయింట్స్ ఆర్ ఓవర్‌వ్యూ, ప్రోటోటైప్ అండ్ పేజ్ ఎలిమెంట్స్. సో ప్రోటోటైప్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రోటోటైప్ ఈస్ నథింగ్ బట్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద పేజ్ ఆర్ ద స్నాప్ షాట్ ఆఫ్ ద పేజ్. స్క్రీన్ షాట్ ఆర్ ద స్నాప్ షాట్ ఆఫ్ ద పేజ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రోటోటైప్. మనకు ప్రాజెక్ట్‌లో ఏ పేజ్ కోసం అయితే వాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడో ఆ పేజ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఓవర్‌వ్యూ మీన్స్ ద రఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్. ఈ పేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఓవర్‌వ్యూలో వాడు రాసి మనకిస్తాడు. ఓకే. అండ్ పేజ్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ దిస్ పేజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లాగిన్ పేజ్ ఒకటి తీసుకున్నాము. ఈ లాగిన్ పేజ్‌లో మనకి ఎలిమెంట్స్ అంటే ఏం కనిపిస్తున్నాయో చూడమ్మా. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యూ కెన్ సీ హియర్? యూజర్ నేమ్ అనే ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుందమ్మా. సో పాస్వర్డ్ అనే ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. లాగిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. యూ కెన్ సీ ద లాగిన్ బటన్. సో పేజ్ ఎలిమెంట్స్ మీన్స్ ద ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ ద పేజ్. ఒక పేజ్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఉంటుంది. పేజ్‌కి సంబంధించిన ఓవర్‌వ్యూ ఉంటుంది. పేజ్‌లో ఉండే ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ ద పేజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్‌పుట్ వాలిడేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్‌పుట్ వాలిడేషన్స్ అంటే వాట్ ఆర్ ద ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఇన్ దిస్ పేజ్? ఈ పేజ్‌లో మీకు కనిపించే ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఏమున్నాయమ్మా? వేర్ యూ కెన్ టైప్ ద డేటా. యూ కెన్ టైప్ ద డేటా ఇన్ యూజర్ నేమ్ అండ్ యూ కెన్ టైప్ ద డేటా ఇన్ పాస్వర్డ్. మీరు యూజర్ నేమ్‌లో డేటాని టైప్ చేయగలుగుతున్నారు. పాస్వర్డ్‌లో డేటాని టైప్ చేయగలుగుతున్నారు. సో వాట్ టైప్ ఆఫ్ డేటా యూ కెన్ ఎంటర్ అండ్ వాట్ సైజ్ ఆఫ్ డేటా యూ కెన్ ఎంటర్. వాట్ సైజ్ ఆఫ్ డేటా అంటే అర్థం ఏంటమ్మా? మినిమమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయగలుగుతారు? మ్యాక్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయగలుగుతారు? దట్ ఈస్ కాల్డ్ యాస్ వాట్ సైజ్ ఆఫ్ డేటా. వాట్ టైప్ ఆఫ్ డేటా అంటే అర్థం ఏంటమ్మా? వెదర్ ఈజ్ ఇట్ యాక్సెప్టింగ్ ఆల్ఫాబెట్స్ ఆర్ న్యూమరిక్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్, ఎలాంటి డేటాని యాక్సెప్ట్ చేస్తుంది? ఇవన్నీ కూడా మీకు ఎందులో ఉంటాయమ్మా? ఇన్‌పుట్ వాలిడేషన్స్‌లో ఉంటాయమ్మా. సో ఇన్‌పుట్ వాలిడేషన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? యాస్ ఎ క్యూఐ ఇంజినీర్‌గా మనకి ఇది ఎలా హెల్ప్ అవుతుందమ్మా? సీ ఈ ఇన్‌పుట్ వాలిడేషన్స్‌లో వాడు ఏవైతే రూల్స్ ఇచ్చాడో ఈ రూల్స్‌ని ఫాలో అవుతూ మీరు డేటాని ప్రిపేర్ చేస్తే దాన్ని ఏమంటామా? వాలిడ్ డేటా అంటాం. ఈ రూల్స్‌ని ఫాలో అవుతూ మీరు డేటాని ప్రిపేర్ చేస్తే వాలిడ్ డేటా అంటాం. ఈ రూల్స్‌కి ఎగైనెస్ట్‌గా మనం డేటాని ప్రిపేర్ చేస్తే దాన్ని ఏమంటామా? ఇన్వాలిడ్ డేటా. యాస్ ఎ క్యూఐ ఇంజినీర్, you need to test the application with a valid inputs and ఇన్వాలిడ్ ఇన్పుట్స్. మీరు ఒక ప్రాజెక్ట్‌ని టెస్ట్ చేసేటప్పుడు వాలిడ్ ఇన్పుట్స్‌తో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వాలిడ్ ఇన్పుట్స్‌తో కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏది వాలిడ్ ఇన్పుట్, ఏది ఇన్వాలిడ్ ఇన్పుట్ మీరు ఎలా చెప్పగలుగుతారమ్మా? ఈ ఇన్పుట్ వాలిడేషన్స్‌ని ఫాలో అవుతూ మీరు డేటాను ప్రిపేర్ చేస్తే అది వాలిడ్ అవుతుంది. దీనికి ఎగైనెస్ట్‌గా ప్రిపేర్ చేస్తే ఇన్వాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, మినిమమ్ వాడు ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలని చెప్పాడు యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ అనేది? మినిమమ్ 4 క్యారెక్టర్స్ అన్నాడమ్మా. సో మీరు 4 క్యారెక్టర్స్ ఇస్తే అది వాలిడ్ అవుతుంది. లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండమ్మా, అదేమవుతుంది? ఇన్వాలిడ్ అవుతుందమ్మా. ఓకే. సో ఎర్రర్ స్టేట్స్ అంటే మన భాషలో చెప్పాలి అంటే ఎర్రర్ మెసేజెస్. మీరేమైనా ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు సో ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి ఎర్రర్ మెసేజెస్ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా వాడు మనకి ఎర్రర్ స్టేట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. సో వీటిని మనం పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగెటివ్ టెస్టింగ్ అని కూడా పిలుస్తా ఉంటామండి. ఒక అప్లికేషన్‌ని వాలిడ్ ఇన్పుట్స్‌తో టెస్ట్ చేస్తే అది పాజిటివ్ టెస్టింగ్ అంటాం. ఇన్వాలిడ్ ఇన్పుట్స్‌తో టెస్ట్ చేస్తే దాన్ని ఏమంటామా? నెగెటివ్ టెస్టింగ్ అని పిలుస్తా ఉంటాం. సో నెక్స్ట్ యూజ్ కేస్ డయాగ్రామ్స్ అనేది ఒకటి ఉందమ్మా. యూజ్ కేసెస్ అనేది ఉంది. ఫస్ట్ యూజ్ కేసెస్ కోసం మాట్లాడుకుందాం. సో యూజ్ కేస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్. యూజ్ కేస్ అంటే అర్థం ఏంటమ్మా? సో ప్రాజెక్ట్‌లో మీరు ఎలాంటి యాక్షన్స్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మీకు యూజ్ కేస్‌లో ఉంటుంది. ఈ యూజ్ కేస్‌ని బేస్ చేసుకొని మీరేం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది? యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. అర్థమవుతుందమ్మా? సో యూజ్ కేసెస్ మనం ప్రిపేర్ చేయమమ్మా. వి ఆర్ నాట్ ప్రిపేరింగ్ ద యూజ్ కేసెస్ అనేవి ఎందులో ఉంటాయి? యూజ్ కేసెస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఎఫ్ఆర్ఎస్. మేబీ కొన్ని కంపెనీస్‌లో యూజ్ కేసెస్ అనేవి ఎఫ్ఆర్ఎస్‌లో ఉంటాయి. సో కొన్నిసార్లు మనకి యూజ్ కేస్‌ని ఒక సెపరేట్ డాక్యుమెంట్ రూపంలో అయినా ఇస్తా ఉంటారు. సో ఎనీవే యూజ్ కేస్‌ని చదివి మీరేం ప్రిపేర్ చేయాలమ్మా? యాస్ ఎ క్యూఐ ఇంజినీర్ యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్
టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుందమ్మా. యూజ్ కేస్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ యూజ్ కేస్ ఫర్ యువర్ జీమెయిల్. మీ జీమెయిల్ పైన ఇది ఒక చిన్న యూజ్ కేస్ అనుకుందాం. జీమెయిల్లో యాక్టర్ యాక్షన్ మీరు చేసే ఫస్ట్ యాక్షన్ ఏంటమ్మా, మీ మెయిల్లో www.gmail.com అని చెప్పి ఒక యూఆర్ఎల్ ఇస్తారు. సిస్టమ్ రెస్పాన్స్ ఏంటమ్మా, ఇట్ విల్ డిస్ప్లే ద లాగిన్ పేజ్. మీకు ఒక లాగిన్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆఫ్టర్ దట్ యు ఆర్ ఎంటరింగ్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేస్తారు. దెన్ వాట్ ఈస్ ద సిస్టమ్ రెస్పాన్స్, ఇట్ విల్ డిస్ప్లే ద ఇన్బాక్స్. మీకు జీమెయిల్ తలక ఇన్బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అంటే యూస్ కేసులో మనకు కంటెంట్ ఏముంటుందమ్మా, యాక్టర్ యాక్షన్ ఉంటుంది, సిస్టమ్ రెస్పాన్స్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు టెస్ట్ కేసు ఎలా ప్రిపేర్ చేస్తారమ్మా. సో టెస్ట్ కేసులో యూనిట్ టు పర్ఫామ్ దిస్ యాక్షన్. టెస్ట్ కేసులో ఈ పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయమని చెప్తారు. సో ఈ యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు దీన్ని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో రాస్తారమ్మా. అంటే మీరు యూఆర్ఎల్ ఎంటర్ చేసేటప్పుడు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా, ఇట్ షుడ్ డిస్ప్లే ద లాగిన్ పేజ్. లాగిన్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. దీన్ని ఏమంటామా మనకి టెస్ట్ కేసులో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే యూఆర్ఎల్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ ద యాక్చువల్ రిజల్ట్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి అమ్మా. ఎక్స్పెక్టెడ్ అండ్ ద యాక్చువల్ ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్డ్, రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మీ టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుందమ్మా. సో రెండు మిస్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి బట్ యాక్చువల్గా ఇంకోటి వచ్చింది అంటే ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మిస్ మ్యాచ్ అయ్యాయి. సో ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మిస్ మ్యాచ్ అయితే దాన్ని ఏమంటామా, టెస్ట్ కేస్ ఈస్ ఫెయిల్యూర్ అంటామా. టెస్ట్ కేస్ ఈస్ ఫెయిల్యూర్. టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే మీరు ఏం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందమ్మా. సో టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే యూ నీడ్ టు ప్రిపేర్ ఎ బగ్ రిపోర్ట్. మీరు ఒక బగ్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై అయిందని చెప్తాం. ఆ డిఫెక్ట్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందమ్మా, డిఫెక్ట్ని మీరు ఒక బగ్ రిపోర్ట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బగ్ రిపోర్ట్. మా బగ్ని ఎవరు ఫిక్స్ చేస్తారు, హూ విల్ ఫిక్స్ ద బగ్. బగ్ని డెవలపర్ ఫిక్స్ చేస్తాడు. యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్ వీఆర్ నాట్ ఫిక్సింగ్ ఎనీ బగ్స్. మనమేమి బగ్ ఫిక్సింగ్ చేయమమ్మా. జస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్. మనం ఓన్లీ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో దాన్ని ఒక బగ్ రిపోర్ట్లో ఎంటర్ చేస్తాం. ఆ బగ్ రిపోర్ట్ అనేది డెవలపర్కి రీచ్ అవుతుంది. సో డెవలపర్ హ్యావ్ టు ఫిక్స్ ద బగ్. డెవలపర్ ఏం చేస్తాడమ్మా, బగ్ ఫిక్సింగ్ అనేది చేస్తాడు. బగ్ ఫిక్సింగ్ అంటే బగ్ని ఫిక్స్ చేస్తాడు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ఆఫ్టర్ దట్ అగైన్ వీ నీడ్ టు కండక్ట్ ద రీటెస్టింగ్. మళ్ళీ మనం రీటెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వై బికాస్ వీ హ్యావ్ టు చెక్ రియల్లీ ఈజ్ ఇట్ ఫిక్స్డ్ ఆర్ నాట్. రియల్గా ఫిక్స్ అయిందా లేదా అని చెప్పి మనం చెక్ చేస్తాము. ఇఫ్ రియల్లీ ఇట్ ఈస్ ఫిక్స్డ్ అంటే రియల్గా ఫిక్స్ అయి ఉంటే మీరు దాన్ని ఏం చేస్తారమ్మా, యూనిట్ టు క్లోజ్ ఇట్. యూనిట్ టు క్లోజ్ ఇట్. మా బగ్ని ఫిక్స్ చేయడం వేరు, బగ్ని క్లోజ్ చేయడం వేరు. ఫిక్స్ చేసేది ఎవరమ్మా, డెవలపర్ విల్ ఫిక్స్ ఇట్. క్లోజ్ చేసేది ఎవరు, యాజ్ ఏ టెస్టర్. ఆఫ్టర్ రీటెస్టింగ్, రీటెస్టింగ్ తర్వాత మనం దాన్ని ఏం చేస్తామా, వీ నీడ్ టు క్లోజ్ ఇట్. మనం దాన్ని ఫైనల్గా క్లోజ్ చేస్తూ ఉంటామా. అయితే ఇక్కడ మనకు మాన్యువల్ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. లైక్ వాట్ ఈజ్ ఎ శానిటీ టెస్టింగ్, సో వాట్ ఈజ్ ఎ స్మోక్ టెస్టింగ్, సో ఫార్మల్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, రీటెస్టింగ్ అంటే ఏంటి. సో ఇలాంటి థియరిటికల్ ఇష్యూస్ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అండ్ మోడల్స్, HDLC మోడల్స్ ఉంటాయమ్మా. వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, ర్యాడ్ మోడల్. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో వీలైతే మనం ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ మాన్యువల్ టెస్టింగ్. సో లాస్ట్లో మనం మాన్యువల్ టెస్టింగ్ పైన లిటిల్ బిట్ మాట్లాడుకుందాం. సో ఇన్ ద మీన్ వైల్, సో మన దగ్గర ఒక మాన్యువల్ టెస్టింగ్ సంబంధించి నా దగ్గర ఒక ప్లేలిస్ట్ ఉంది. ప్రీవియస్గా చాలామందికి పంపించాను. ఆ ప్లేలిస్ట్ కూడా ఈరోజు మీకు మెయిల్లో పంపిస్తాను. మన యూట్యూబ్ తాలూకా డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి పెడతాను. సో ఇన్ ద మీన్ వైల్ ఒకసారి ఆ ప్లేలిస్ట్, మాన్యువల్ టెస్టింగ్ ప్లేలిస్ట్ ఒకసారి స్టడీ చేయండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద రిమైనింగ్ టాపిక్స్ లిటిల్ బిట్. మనం మాన్యువల్ టెస్టింగ్ కోసం రిఫ్రెష్మెంట్ క్లాసెస్ అనేవి ఫ్యూచర్లో చూద్దాం. రేపు అయితే మనం ఒకసారి సెలీనియం కోసం మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ దట్ సెలీనియం వెబ్ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్స్పాత్ అంటే ఏంటి, వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మనం రేపు నుంచి ఆటోమేషన్ కోసం ఒక 3-4 డేస్ మాట్లాడుకొని ఆఫ్టర్ దట్ అగైన్ లాస్ట్లో ఒకసారి మనం మాన్యువల్ కోసం కూడా ఒకసారి రిఫ్రెష్మెంట్ సెషన్ అనేది పెట్టుకుందామా. ఇది కంప్లీట్ క్యూఐ ట్రైనింగ్ కాదమ్మా, ఇట్స్ క్యూఐ ఇంట్రో. అంటే క్యూఐ కోసం ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి ఒక చిన్న క్యూఐ పైన ఇంట్రో క్లాసెస్ అప్రాక్సిమేట్గా ఒక 1 వీక్ లేదా ఒక వీలైతే ఒక 2 క్లాసెస్ ప్లస్ ఆర్ మైనస్ మనం చెప్పుకుందాం. సో ఆఫ్టర్ దిస్, దీని తర్వాత ఇఫ్ యూ ఇంట్రెస్ట్ యూ కెన్ కంటిన్యూ ఇన్ ద టెస్టింగ్. మీరు కావాలి అనుకున్నట్టయితే టెస్టింగ్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, లేదా యూ కెన్ జాయిన్ ఎట్ ఎనీవేర్, వేరొక ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు.
సో, తర్వాత మన దగ్గర టెస్టింగ్ జాయిన్ అవ్వాలి అలాంటి రూల్ ఏం లేదు. జస్ట్ టెస్టింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే క్యూఏ డిపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతుంది? యాస్ ఎ క్యూఏ ఇంజినియర్‌గా మీరేం చేయాలి? అసలు మాన్యువల్ అంటే ఏంటి? ఆటోమేషన్ అంటే ఏంటి? సో, వెబ్ డ్రైవర్ ఎలా ఇన్‌స్టాల్ జేసుకోవాలి? ఎక్స్‌పాత్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మనం ఈ క్యూఏ ఇంట్రో క్లాసెస్ అనేది చెప్తున్నాము. సో, అయితే ఇక్కడితో మనకి ఈరోజు మీటింగ్ టైమ్ అయింది. సో, సీ యూ ఆన్ టుమారో. రేపు క్లాస్ మిస్ అవ్వద్దు. ఎగ్జాక్ట్‌గా 7:00కి రేపు మనం ఆటోమేషన్ పైన మాట్లాడుకుందాము. ఓకే. సో, ఒకసారి మీకు పంపించిన మెయిల్ చెక్ చేయండి. సో, మెయిల్‌లో ప్లేలిస్ట్ ఇస్తాను. మాన్యువల్ టెస్టింగ్‌కి సంబంధించి వీడియోస్ ఈలోగా ఈ 4, 5 డేస్‌లోగా ఒకసారి స్టడీ చేయండి. ఓకే. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే 10:40 లింక్